జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ని టార్గెట్ చేసింది వైసీపీ. ముఖ్యంగా కాపు సామాజిక వర్గం నేతలు పవన్ రాజకీయ విశ్వసనీయతపై ప్రశ్నలను సంధిస్తున్నారు. కాపు సామాజిక వర్గం టీడీపీ జనసేన వైపు మొగ్గు చూపకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. కాపు సామాజిక వర్గం ప్రయోజనాలను సొంత అవసరాల కోసం పణంగా పెడుతున్నారని వైసీపీ నేతలు పవన్ ని టార్గెట్ చేస్తున్నారు. మరిన్ని వివరాలను మా ప్రతినిధి రాఘవేంద్ర అందిస్తారు. అసెంబ్లీ ఎన్నికలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సిద్ధమవుతుంది. ఒకవైపు అభ్యర్థులను ఖరారు చేస్తుంది, మరోవైపు మేనిఫెస్టోకి సంబంధించి కూడా కసరత్తు మొదలుపెట్టింది. ఇక రాష్ట్రంలో జరుగుతున్న రాజకీయ పరిణామాలపై కూడా ఎప్పటికప్పుడు వైసీపీ దృష్టి పెడుతుంది. ప్రధానంగా టీడీపీ జనసేన కూటమికి సంబంధించిన జరుగుతున్న సభలు సమావేశాలకు సంబంధించి ఎప్పటికప్పుడు లోతుగా తెలుసుకునే ప్రయత్నం చేస్తుంది. అందులో భాగంగా జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ను ప్రధానంగా వైసీపీ నేతలంతా కూడా టార్గెట్ చేస్తున్నారు. వైసీపీలో ఉన్న కాపు సామాజిక వర్గ నేతలంతా కూడా నిన్న తాడేపల్లిగూడెంలో జరిగిన సమావేశంలో పవన్ కళ్యాణ్ చేసిన కామెంట్స్ పై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నారు. ప్రధానంగా కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఓటర్లు ఆ సామాజిక వర్గం టీడీపీ జనసేన కూటమి వైపు వెళ్లకుండా ఉండేందుకు అవసరమైన వాదనను వాళ్ళంతా కూడా తెరపైకి తీసుకొస్తున్నారు. ప్రధానంగా ముందు నుంచి కూడా పవన్ కళ్యాణ్ టీడీపీని అధికారంలోకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. కాపు సామాజిక వర్గం ఓట్లంతా కూడా గుండుగుత్తగా టీడీపీకి అప్పగించే ప్రయత్నం చేస్తున్న వాదనను వైసీపీ కొంతకాలంగా వినిపిస్తుంది. తాజా కూడా అదే అంశాన్ని మరోసారి తెరపైకి తీసుకొచ్చింది. కాపు సామాజిక వర్గం ఓటర్లు గాని నేతలు గాని అటువైపు వెళ్లొద్దన్న అంశాన్ని వాళ్ళు పదే పదే ప్రధానంగా ప్రస్తావిస్తున్నారు. గతంలో 2014లో చంద్రబాబుతో కలిసి పనిచేశారు. 2019లో మళ్లీ విభేదించారు. 2009లో టీడీపీని అదేవిధంగా చంద్రబాబును పవన్ కళ్యాణ్ టార్గెట్ చేశారన్న అంశాన్ని కూడా ప్రధానంగా ఆ నేతలు గుర్తు చేస్తున్నారు. కేవలం రాజకీయంగా లబ్ధి పొందేందుకే ఆయన ఈ కూటమి వైపు మొగ్గు చూపాడు, టీడీపీతో జట్టు కట్టారన్న అంశాన్ని ప్రధానంగా చెప్తున్నారు. అందులో భాగంగానే జనసేన టీడీపీ కూటమిలో భాగంగా కేవలం 24 సీట్లు తీసుకుని అసెంబ్లీ టికెట్ తీసుకుని పరిమితమయ్యారన్న అంశాన్ని కూడా ప్రధానంగా వారంతా కూడా తెరపైకి తీసుకొచ్చి పవన్ కళ్యాణ్ విశ్వసనీయతను క్రెడిబిలిటీని దెబ్బతీసే ప్రయత్నం చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఆ సామాజిక వర్గం బలంగా ఉన్న ఉభయ గోదావరి జిల్లాలతో పాటు ఉత్తరాంధ్రలో కూడా ఆ ఓటర్లంతా కూడా అటువైపు వెళ్లకుండా ఆ సామాజిక వర్గం టీడీపీ జనసేన వైపు ఆకర్షితులు కాకుండా ఉండేందుకు వారంతా కూడా గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగా ముందు నుంచి కూడా ఏదైతే వాదనను తెరపైకి తీస్తున్నారో ఇప్పుడు కూడా పార్టీకి సంబంధించిన మాజీ మంత్రులంతా కూడా ఇప్పుడు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ రాజకీయ విశ్వసనీయతను కూడా దెబ్బతీసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఎట్టి పరిస్థితుల్లో కూడా పవన్ కళ్యాణ్ మాటలను నమ్మొద్దన్న అంశాన్ని ప్రధానంగా వైసీపీ నేతలు పదే పదే లేవనెత్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అయితే పవన్ కళ్యాణ్ జనసేనను వైసీపీ నేతలు టార్గెట్ చేయడం ఎటువంటి ఫలితాలను ఇస్తుంది వచ్చే ఎన్నికలు అనేది కూడా చూడాల్సింది. ఇప్పటివరకైతే తాజా పరిణామాల నేపథ్యం అంటే టీడీపీ జనసేన కూటమికి సంబంధించి సీట్లు ఖరారైన నేపథ్యంలో జనసేన పవన్ కళ్యాణ్ విశ్వసనీయత పడిపోయిందన్న అంశాన్ని వైసీపీ పార్టీ వర్గాలు వైసీపీ నేతలు చెప్తున్నారు. ఖచ్చితంగా ఆ కూటమి ఎటువంటి ఫలితాన్ని ఇవ్వదు, కూటమి కలయికతో ఎటువంటి రిజల్ట్ వచ్చే అవకాశం లేదు, ఈసారి కూడా అధికారంలోకి వచ్చే అవకాశం లేదన్న అంశాన్ని ప్రధానంగా వైసీపీ నేతలు పదే పదే స్పష్టం చేస్తున్నారు. టీడీపీ జనసేన కూటమి రిజల్ట్ అనేది సానుకూలంగా ఉండదు, మరోసారి ఓటమి చవిచూడడం ఖాయమన్న విశ్వాసాన్ని వైసీపీ వ్యక్తం చేస్తుంది. కేవలం కోటితో కలిసి రాఘవేంద్ర, ఎన్టీవీ.